పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ శానిటైజేషన్ వర్కర్స్ సోమవారం ఉదయం ఆసుపత్రి ప్రాంగణంలో మాతా శిశు విగ్రహం వద్ద ధర్నా చేపట్టి అనంతరం విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనియర్ పలివేల వీరబాబు, యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్లు అక్టోబర్ 1 నుండి జీజీహెచ్లోని శానిటైజర్ నిర్వహణ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్టు పొందిన నేపథ్యంలో ముందుగానే కార్మికుల డిమాండ్స్ యూనియన్ తరపున రాతపూర్వకంగా అందించడం జరిగిందన్నారు. ఇక ఇప్పటి వరకు 4 సార్లు కాంట్రాక్ట్ సంస్థతో యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపినా పూర్తి స్థాయిలో జీతం పెంపు గల విషయంపై తేలలేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని శానిటైజేషన్ వర్కర్స్ జీతాలు పెరిగే విధంగా ఉత్తర్వులు ఇప్పించాలని కోరుతున్నామన్నారు. ఇక ఒప్పందం జరగని పక్షంలో మంగళవారం ఉదయం నుండి ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణతో పాటు యూనియన్ నాయకులు జె శేషు, ఆర్ రమేష్, ఎస్ వాసు, బి మంగతాయారు, బి కృష్ణవేణి, ఎం రవిబాబు, డి దుర్గాప్రసాద్, శ్రీకాంత్, మీసాల కుమారి, ఆర్ తలుపులమ్మ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జీజీహెచ్లో శానిటేషన్ నిర్వహణకి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ అనే సంస్థకి ప్రభుత్వం వారు అనుమతినిచ్చారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి వారు కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ నెలలోనే సిఐటి ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ తరఫున కార్మికుల డిమాండ్లు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. 10వ తేదీ తర్వాత చర్చిస్తామని చెప్పారు. 15వ తారీఖు తర్వాతని చర్చలు మొదలైనవి. ఇప్పటి వరకు 4 సార్లు చర్చలు జరిగినా జీతాల పెంపుదలకు సంబంధించి కార్మికులు సంతృప్తి పడే విధంగా కానీ కనీసం పెరిగిన ధరలకు అనుగుణంగా కానీ చర్చల సారాంశం రాలేదు. ఉన్నతాధికారులు వినతిపత్రం ఇస్తే కాంట్రాక్ట్ సంస్థ కార్మికులు తేల్చుకోవాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ నెల జీతం ఈరోజు 27వ తారీఖు వచ్చినా నేటికి జమ కాలేదు. పెరిగిన ధరలని అందుకోలేక దినదినగండం దీర్ఘాయుష్గా కార్మికుల యొక్క జీవనం సాగుతున్నది. ఇప్పుడు ఏదైతే జీతం ఇస్తారో ఆ జీతం మరలా 3 సంవత్సరాల పాటు అదే కొనసాగుతుంది. ధరలు పెరుగుతున్నాయి, కార్మికుల జీతాలు అక్కడే ఉంటున్నాయి. అందుకని కాంట్రాక్ట్ సంస్థ వారిని ప్రత్యేకించి కోరేది ఏంటంటే తక్షణమే చర్చలు జరిపి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని, ఇతర అనేక డిమాండ్స్ కాంట్రాక్ట్ వారి దగ్గర పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్ పరిష్కారం చేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఓ పక్కన తుఫాను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రజలందరితో పాటు కార్మికులు కూడా ఈ తుఫాను బాధల్లో పడే కార్మికులు చాలామంది ఇక్కడ శానిటేషన్ వర్క్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో స్పందించి కార్మికులకి బకాయి జీతం పడే విధంగా, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచే విధంగా తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో కాంట్రాక్టు చర్చలు పరిష్కారం కాని పక్షంలో ఎమర్జెన్సీలు మినహాయించి విధులకు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని, జరగబోయే పరిణామాలకి కాంట్రాక్ట్ సంస్థ వారు, ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గత అక్టోబర్తోనే జీహెచ్లో శానిటైజర్ కాంట్రాక్ట్ చూసింది. అయితే అక్టోబర్ 1 నుంచే కొత్త కాంట్రాక్టు కొత్త వేతనాలతో మేము వస్తున్నామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మేము కనీస వేతనాలు ఇవ్వమని వారు ముందుగానే విజయవాడ వెళ్ళాం. విజయవాడలో అక్కడ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు కనీస వేతనం ఇచ్చేటప్పుడే మీరు ముందు వెనక చూసుకొని ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి టెండర్ నోటిఫికేషన్ రాకముందే మేము విడతపత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఈ టెండర్ షెడ్యూల్లోని జీవో 18,600 జీవో ఇచ్చినట్టు ఇచ్చి అందులోనే పిఎఫ్, ఈఎస్ఐలు 2 వైపులు కట్ చేయాలని చెప్పేసి ఒక జీవోని ఈ అధికార యంత్రాంగం అంతా ఒకటే కూర్చొని వాళ్ళు ఒక జీవో తెప్పించారు. అయినప్పటికీ ఆ జీవో ప్రకారం జీవో సరిగదా ఇంకా దానికి ఇంకమ్మ కోరికలు వస్తున్నాం. అయితే మన కాంట్రాక్ట్ వర్కర్ కానీ మన కార్మికులు చెప్తున్నారు. ఒక్కసారి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత
అది 3 సంవత్సరాలు అవ్వచ్చు, 4 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు జీహెచ్లో పనిచేసే వర్కర్స్కి 70,000, 80,000, 60,000 జీతాలు వస్తాయి అనుకుంటారు. కానీ మా కాంట్రాక్ట్ లేబర్ మాత్రం 13,000 నుంచి 15,000 మించి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మాకు దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక కార్మిక వర్కర్కి కనీసం మినిమం 26,000 రూపాయలు శాలరీ లేకపోతే కనుక ఆ కుటుంబం రోడ్డు పడదు. అది ఆలోచించాలి యంత్రాంగం. అయినప్పటికీ మేము హాస్పిటల్కు మాకున్న అనుబంధంతో సహా అది మినాయించి మానవతంతో ఈ తక్కువ జీతాలైనా సరే చేస్తూ వస్తున్నాం. కానీ ఉన్నత జీతాలు కూడా సమయానికి అందుబాటులో లేకుండా చేసే కార్మికులు ఏం తిని బతకాలనేది ఒక విషయం ఆలోచించాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా యంత్రాంగం కాంట్రాక్టులు పాత చేసి కనీస వేతనాలు ఇప్పించే అవకాశం కల్పించమని కోరుతున్నాం. రైట్.